శ్రీకాకుళం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టి అభివృద్ధి సంక్షేమం ఏడాదికి కేటాయింపులు దీర్ఘకాలిక లక్ష్యాలు స్వర్ణాంధ్ర 2047 సాధన దిశగా అడుగులు వేసేలా రూపకల్పన చేసిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్కు శ్రీకారం ఎమ్మెల్యే గొండు శంకర్ అభినందనలు తెలిపారు. రాష్ట్రాన్ని సుపరిపాలన దిశగా నడిపిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే గొండు శంకర్ మంగళవారం భావోద్వేగ ప్రసంగం చేశారు. వైసీపీది అంతా విధ్వంసకర అరాచక పాలన సాగింది. మోసపూరిత ప్రభుత్వం 3000 రూపాయలు 1000 రూపాయలు పెంచుతానని చెప్పి 5 సంవత్సరాలు పెంచితే మనం ప్రభుత్వం వచ్చినంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 3000 4000 చేశారు, వికలాంగులది 3000 6000 చేశారు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్ని 10,000 15,000 చేయడం జరిగింది అధ్యక్ష. ఇలాంటి మంచి కార్యక్రమాలు తీసుకెళ్తూ ధాన్యం కొనుగోలు బకాయిలు పెడితే ధాన్యం మనం అప్పు తీర్చాం అధ్యక్ష. అలాగే చెక్కీలకు కూడా డబ్బులు ఇవ్వకుండా బకాయిలు పెడితే దానికి కూడా మనం అప్పు తీర్చి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇక నా ఇసుకకి మొదట 6 నెలలు నరకం చూపించి ఎంతోమంది ఇసుక భవన కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు అధ్యక్ష. ఒక ట్రాక్టర్ ఇసుక కావాలంటే 5,000 వచ్చేసి అధ్యక్ష గత ప్రభుత్వంలో. ఇప్పుడు మాకు 700 రూపాయలకి ట్రాక్టర్ లోడ్ ఇసుక వస్తుంది అధ్యక్ష. ఇది మంచి ప్రభుత్వం కాదా, ఇది సుపరిపాలన కాదా అని అడుగుతున్నాను అధ్యక్ష. ఇవన్నీ తెలియకుండా కళ్ళు లేని కబోదుల్లాగా చెవులు లేని గుడ్డి వాళ్ళు చెవిటి వాళ్ళలాగా ఇష్టానుసారంగా వైసీపీ నేతలు బయట వాగడం ఇది సమంజసం కాదు. ఇప్పటికే ప్రతిపక్ష వాదా కూడా లేని పరిస్థితి. దాన్ని గమనించకుండా సభలోకి వచ్చి ప్రతిపక్ష వాదా కావాలని అడగడం కూడా ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ప్రజలు వీరికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనివ్వకుండా బంగాళాఖాతంలో కలిపారంటే ఈ ప్రభుత్వానికి వీళ్ళు గతం చేసిన పాపాలు దుర్మార్గ చర్యలు ఈ అరాచకాల అధ్యక్ష నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అలాగే ఎస్సీల సంక్షేమానికి కానీ ఎస్టీల సంక్షేమానికి కానీ బీసీల సంక్షేమానికి కానీ అల్పసంఖ్యాక వర్గాల కోసం కానీ మహిళా శిశు సంక్షేమాల వరకు కానీ వృద్ధుల సంక్షేమం కోసం కానీ అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్ని రూపొందించడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం సంక్షేమం పేరుతో నిధులు కేటాయించి వివిధ పథకాలకు మళ్లించడం జరిగింది అధ్యక్ష. ఎస్సీ సప్లాన్ కానీ ఎస్టీ సప్లాన్ బీసీ సప్లాన్ ఇదేనాడు అమలు చేయలేదు. ఒక్క లోన్ ఇచ్చిన పాపానికి పోలేదు అధ్యక్ష. ఎప్పుడు బటన్ నొక్కానని జగన్ రెడ్డి చెప్పడం తప్పించి ఎటువంటి సుపరిపాలన జరగలేదు అధ్యక్ష. రోడ్లు మొత్తం గుంతలమయం అయ్యింది అధ్యక్ష. గత 8 నెలల్లో మనం ఆ రోడ్లన్నీ పూడ్చి సుపరిపాలన చేసి మంచి ప్రభుత్వం దిశగా స్మూత్ ట్రాఫిక్ ఫ్లో దిశగా ఈరోజు అన్ని రోడ్లని మనం చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే ఎన్డీపీలతో 6,200 కోట్ల రూపాయలకి అప్పటి 14-19లో మన ముఖ్యమంత్రి వర్యులు జిల్లా హెడ్ క్వార్టర్కి మండల హెడ్ క్వార్టర్ నుండి అలాగే మండల హెడ్ క్వార్టర్ టు ఎగ్జిస్టింగ్ మండల హెడ్ క్వార్టర్కి డబుల్ లేనింగ్ చేయమని ఇస్తే 30% మన రాష్ట్ర ప్రభుత్వం వాటా కట్టకుండా ఆ పూర్తిగా ఎన్డీబీ ఆ స్కీమ్ని నిర్వీర్యం చేసి అస్తవ్యస్తం చేసేసి దాన్ని సర్వనాశనం చేస్తే రూపాయి కూడా ఎన్డీబీ నుండి గత ప్రభుత్వంలో రాలేదు అధ్యక్ష. మళ్ళీ దాన్ని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గాడిలో పెట్టి మళ్ళీ టెండర్స్ పిలిచి మళ్ళీ ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఆ పనులు చేపట్టడం జరిగింది అధ్యక్ష. అలాగే 93 కేంద్ర పథకాలని పూర్తిగా నిర్వీర్యం చేస్తే దానికి మనం 9,000 కోట్లు బకాయిల్ని క్లియర్ చేసి మళ్ళీ 73 పథకాలను మళ్ళీ లైన్లో పెట్టి ఈరోజు ఇంకా ఎక్కువ నిధులు సమకూర్చే దిశగా మనం ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. అలాగే ఈ సందర్భంగా నేను ఒకటి తెలియజేసుకున్నాను అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మొన్న అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి వేడుకని రాష్ట్ర పండుగగా చేసి 3 రోజులు ఉత్సవాలు జరపమని మాకు ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా దాదాపు ఒకే రోజు 130,000 మంది దర్శనం చేసుకొని పెద్ద ఎత్తున మేము ఉత్సవాలు జరిపాము అధ్యక్ష. ఈ సందర్భంగా జిల్లా ప్రజల తరపున నియోజకవర్గం ప్రజల తరపున నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే రైల్వే స్టేషన్ రోడ్డు పాలకొండ రోడ్డుకి 16 కోట్లు ఇవ్వడం కానీ అలాగే మా కోడిరామ్మూర్తి స్టేడియం పనులు పునఃప్రారంభించడంలో కానీ అలాగే మా పట్టణ ఉత్సవాల సందర్భంగా సుందరీకరణ చేయడంలో కానీ మాకు సహకరించినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి పూర్తి స్థాయిగా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత చక్కటి అవకాశం నాకు మాట్లాడే అవకాశం కల్పించిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. సరిగ్గా 10 అంటే 10 నిమిషాల్లో ముగించిన శంకర్రావు గారికి కూడా నా ధన్యవాదాలు. మీ బాటలో ఇంకెంతమంది ఉంటారో చూద్దాం. ఇప్పుడు గౌరవ సరితారెడ్డి గారు.